అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. ముందుగా అందరికీ విద్యల రాణి, చదువుల తల్లి, వీణాపాణి, శారదామాత, సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడాను ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. సరస్వతీదేవి పుట్టినరోజుని అందరూ వసంత పంచమి అని, శ్రీ పంచమి అని పిలుస్తూ ఉంటారు. మాఘమాసంలో వచ్చేటటువంటి పంచమి రోజున సరస్వతీదేవి జన్మించిందని, అందుకని ఆ రోజు అందరూ సరస్వతీదేవిని పూజించాలి అని చెప్తూ ఉంటారు. అలా అని మిగతా రోజుల్లో పూజించొద్దు అని కాదు. మాఘమాసంలో వచ్చేటటువంటి పంచమి రోజున సరస్వతీదేవి జన్మించింది. అందుకని ఈ రోజుని మాఘ వసంత పంచమి అని, శ్రీ పంచమి అని పిలుస్తూ ఉంటారు. సర్వ విద్యలకు ఆధారము ఆ వాగ్దేవే. అందుకని అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈరోజు సరస్వతీదేవిని ఆరాధిస్తారు. అంతేకాకుండా పుస్తకాలు, పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున పూజ చేసి ఆరాధిస్తారు. సంగీతము, నృత్యము, సాహిత్యాలకి కూడా సరస్వతీదేవియే మూలం. కనుక ఈ తల్లిని నృత్యకీలి విలాసాలతో కూడా స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమిని వసంత పంచమి అని, మదన పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్ఞాన ప్రాప్తి కోసము ఈ తల్లిని ఆరాధించమని బ్రహ్మవైవర్తన పురాణం చెప్తోంది. ఈ వసంత పంచమి నాడు ఎవరైతే సరస్వతీదేవిని ఆరాధిస్తారో వారందరికీ కూడా చక్కటి జ్ఞానము, విద్య, బుద్ధి లభిస్తుంది అని చెప్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నారదునికి ఈ వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఎలా ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని దేవీ భాగవతంలో వివరించారు. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ శ్రీ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను, అంటే వసంతుడు ప్రేమని కలిగించేవాడు. మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా ఈ శ్రీ పంచమి నాడు కనబడుతోంది. అంటే రతీ మన్మధులని కూడా ఈ శ్రీ పంచమి రోజు ఆరాధిస్తారు. వీరు ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు కూడా ఏర్పడతాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారు. సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధాశక్తి, ఆలోచన శక్తి కలిగి ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ ఇలాంటి శక్తులన్నింటికీ ఆధారము సాక్షాత్తు ఆ శారదా స్వరూపమే. అందుకే ఈ దేవిని శివానుజ అని కూడా పిలుస్తూ ఉంటారు. శరన్నవరాత్రులలో కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధించడం జరుగుతుంది. మాఘమాసంలో పంచమి రోజు సరస్వతీదేవికి ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు, విశేషమైనటువంటి పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తివ్రా, మహాభద్ర, మహాబల, భోగద, భారతి, భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతిరోజు కానీ, పంచమి నాడు కానీ, సప్తమి తిథులలో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజున అంటే మూలా నక్షత్రం రోజున కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సర అంటే కాంతి, వెలుతురు, అంటే కాంతినిచ్చేది కనుక సరస్వతీదేవి అయింది. అందుకే అజ్ఞాన
తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞానము అనేటటువంటి కాంతి కిరణాన్ని వెదజల్లేటటువంటి దేవత సరస్వతీదేవి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో చక్కగా ఆసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకని ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పువ్వులతోని, శ్వేత వస్త్రములతోటి అంటే తెల్లటి వస్త్రములతోని, శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనలు, అభిషేకాలు, పూజలు చేస్తారు. అంతేకాకుండా క్షీరాన్నాన్ని అంటే నేతితో వండినటువంటి పాలు, నెయ్యి పోసి వండినటువంటి క్షీరాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా నారికేలము అంటే కొబ్బరికాయ లోపల ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదా, అందుకని కొబ్బరికాయను, అరటి పండ్లను, చెరుకును కూడా అమ్మవారికి నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపారమైన విజ్ఞాన రాశిని మనమందరము కూడా పొందవచ్చు. వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి, ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ సామాంపాదు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులవుతారట. ఎవరైతే సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థల యందు పూజిస్తారో వారి తోడిని సరస్వతీదేవి ఎప్పుడూ ఉంటుంది. వ్యాస వాల్మీకిలు కూడాను అంటే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి కూడాను ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడము, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగింది అంటారు. పూర్వము అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించిన వారే. ఈ తల్లిని ఆరాధించడం వలన ప్రతి మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానము దూరమైపోయి జ్ఞానం లభిస్తుంది. కనుక ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడాను ఆ అమ్మవారిని ఆరాధిద్దాము. ధన్యవాదములు.